ఈయన చెప్తున్నారు యమధర్మరాజు సమవర్తి కాదు, ఆయనకి ఏం తెలియదు అని చెప్పి. ఇప్పుడు యమధర్మరాజు విదురుడుగా అవతరించి ఆయన బోధించినటువంటి విదుర నీతి, ఆ శాస్త్రాన్ని ఒక పక్కన పెడదాం, బైబిల్ దేవుడి ధర్మశాస్త్రాన్ని ఒక పక్కన పెడదాం. ఈ రెండింటిని తూకం వేద్దాం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. లేదా ఏసే సమవర్తి అని చెప్పారు ఈయన. యేసు చేసినటువంటి బోధనలు ఒక పక్కన పెడదాం, యమధర్మరాజు చేసినటువంటి విదుర నీతి ఒక శాస్త్రాన్ని ఒక పక్కన పెడదాం. అసలు యేసు స్థాయి ఏమిటి, యమధర్మరాజు స్థాయి ఏమిటి అని మనకు అర్థమైపోతుంది. ఈ విషయం మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను విజయప్రసాద్ గారికి. విదుర నీతిని యేసు జ్ఞానాన్ని కంపేర్ చేద్దాము. ఎవరు ఏ స్థాయిలో మాట్లాడారు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందా లేదా అనే విషయాన్ని మనం జనాల ముందు రుజువు చేద్దాం. మీకు ధైర్యం ఉంటే ఆ విషయం మీద డిబేట్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకుముందు చెప్పా కదా, ఆయన ఉరి తగిలించుకున్నారు, ఆయన ఉచ్చులు బిగించుకున్నారు అని చెప్పి. చివరిలో ఆయన ఒక ప్రకటన చేశారు, నేనే దేవుడి సినిమాలో నన్ను